మాస్టర్ లైంగిక వేధింపుల కేసులో నిజాలు బయటపెట్టిన శ్రేష్ఠ వర్మ. ఇప్పుడు ఒక వ్యక్తి ఎదిగాడండి, కొంతమంది రికమెండేషన్తో వెదగడం వేరు, చెట్టు పేరు చెప్పుకుని కాయలు అమ్ముకోవడం వేరు, నెక్స్ట్ ఎవడో సపోర్ట్తో ఎదగడం వేరు, తనకి తాను కష్టపడి సొంత కాళ్ళ మీద నిలబడి ఎదగడం వేరు. ఇలా చాలామంది ప్రతి సెక్టర్లో మనం చూస్తూ ఉంటాం. కానీ జానీ మాస్టర్ కూడా నిజంగా ఆయన ప్రతి చిన్న విషయం నుంచి ఎదుగుతూ ఒదుగుతూ ఇంకా అమ్మో చాలా రకాల ఆయన వచ్చారు. కానీ ఎంతవరకు చేశారో లేదో తెలియదు. కానీ ఈవిడ శ్రేష్ఠ వర్మ ఎవరైతే ఉన్నారో, జానీ మాస్టర్ నన్ను లైంగికంగా వేధించి ఆరోపణ చేశారు, అదేంటి ఇబ్బంది పెట్టారని ఈవిడ కంప్లైంట్ ఇవ్వడం అయితే జరిగింది శ్రేష్ఠ వర్మ. సో దానికి సంబంధించి రీసెంట్గా ఆవిడ ఒక రిలీవ్ అయితే చేశారు. ఈ కేసులో ఎలాంటి కుట్ర లేదని, అల్లు అర్జున్కి కేసులో ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. ఇప్పుడు ఈ శ్రేష్ఠ వర్మ ఉన్నారు కదా, ఈవిడ ఇచ్చిన ఒక ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో క్లియర్ కట్గా తెలిపింది. సో జానీ మాస్టర్ అరెస్ట్ అయ్యాడు కదా, సో ఈ జానీ మాస్టర్ వెనకాల ఎవరు ఎటువంటి వాళ్ళు పెద్దలు ఎవరు